DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. గుడ్ మార్నింగ్ మా ప్రెస్ వారందరికీ మరియు వివిధ ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి వచ్చిన ఫెడరేషన్ సభ్యులకు వెరీ హ్యాపీ వెల్కమ్. ముందుగా రాష్ట్ర విభజనకు ముందు ఏపీ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అనేది మాతృ సంస్థ. విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి కాబట్టి మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్గా నామకరణం చేయడం జరిగింది. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ రెండు రాష్ట్రాలకి మదర్ బాడీ. ఈ బాడీ కింద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలు. ఇవన్నీ ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా వర్క్ చేస్తుంది. విజయవాడ ఒక బ్రాంచు, వైజాగ్ ఒక బ్రాంచు, తిరుపతి ఒక బ్రాంచు ఈ సంస్థకు ఉన్నాయి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్కి. సో విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ఏపీ మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వారు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల యూనియన్ రిజిస్ట్రేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది బ్రీఫ్గా దీని హిస్టరీ. ఈ మధ్యకాలంలో ఏమైందంటే చాలామంది సొసైటీలు రిజిస్టర్ చేసి ఫెడరేషన్ అని చెప్పో లేకపోతే యూనియన్లు అని చెప్పి చాలా చోట్ల రిజిస్ట్రేషన్ చేసి ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ తరఫున మక్కువ ఉన్నవాళ్ళు, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అట్లాగే వివిధ విభాగాల వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే అంతకుముందు ఫెడరేషన్లో లేని వారు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకుని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ ఈ మధ్య మా దృష్టికి వచ్చినాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషనే మెయిన్ సంస్థ రెండు రాష్ట్రాలకు గాను, ఇంక్లూడింగ్ ఏపీ. సో ఇక్కడ ఎవరో కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటలు, వేరే సొసైటీ చెప్పిన మాటలు నమ్మి వాళ్ళకి డబ్బు కట్టి తప్పు చేయబాకండి. ఎందుకంటే అది ఏ రకంగానూ ఉపయోగపడదు మీ ఎవరికి కూడా. ఎందుకంటే ఈ మాతృ సంస్థ టోటల్ సపోర్టు ఈ ఫెడరేషన్కి ఉంటుంది. ఏపీ అయినా తెలంగాణ కానీ. ఏపీలో ఫెడరేషన్ ఆఫీస్ ఓపెన్ అయి ఉంది విజయవాడలో. వాళ్ళు టెక్నికల్గా రిజిస్ట్రేషన్ చేయాల్సినవి చేస్తున్నారు. ఇంకా కొన్ని ఒక నెల 2 నెలల్లో అవన్నీ పూర్తవుతాయి. అట్ ది సేమ్ టైం రాజమండ్రి కానీ వైజాగ్లో ఆల్రెడీ మెయిన్ సంస్థ సంబంధించిన మెంబర్లు అక్కడ పనిచేస్తున్నారు చాలా ఏళ్ళ నుంచి. వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అక్కడ సత్యనారాయణ గారు కానీ లేకపోతే మురళి కానీ వీళ్ళందరూ కూడా రాజమండ్రి వైజాగ్లో వీళ్ళందరూ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అఫీషియల్గా ఫెడరేషను ఏపీ బ్రాంచ్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసాం, రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఇప్పుడు మెంబర్షిప్ లేనివారు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యూనియన్లో మీరు చేరాలి అనుకుంటే కనుక వాళ్ళు అందజేస్తారు. ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి అనేది, పద్ధతులు ఏంటి అని వాళ్ళు చెప్తారు. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పెట్టిన సొసైటీలు జాయిన్ అయ్యి అక్కడ డబ్బు కట్టేసినారు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏమైనా ఇట్లా జరిగిందని చెప్తే మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాం. సో వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఈ ఫెడరేషన్ తరఫున, వాళ్ళ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా త్వరలో అందిస్తారు ఫెడరేషన్ వారు. వాళ్ళనే సంప్రదించండి. ఇంకోటి, ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు మేము ఛాంబర్ తరఫున ఫాలోఅప్ చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏ శాఖకైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్
మేము మేకప్ శాఖలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే లైట్ మ్యాన్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే వగైరా వగైరా, వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ వారితో మాట్లాడి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఈ ఇండస్ట్రీకి రావాలా, ఈ శాఖలో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఉపయోగించుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా త్వరలోనే మీకు ఫెడరేషన్ వారు తెలియజేస్తారు. ఓకేనండి. సో ఇది చాలా క్లియర్గా మేము చెప్తే ఏంటంటే, ఈ సంస్థ అనేది ఛాంబర్ కనెక్టెడ్ సంస్థ. ఛాంబర్ అనేది ఈ సంస్థనే ప్రోత్సహిస్తుంది. ఫ్యూచర్లో మీకు కావాల్సిన ఏ డౌట్లు ఉన్నా వేరే వాళ్ళ మాటలు నమ్మకుండా ఈ ప్రతినిధులనే కలవాలి. కలిసి మీకు చాలా క్లియర్గా ఇస్తారు, డీటెయిల్స్ ఇస్తారు. వైజాగ్ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, చిత్తూరు అవ్వచ్చు, ఏపీలో ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ వాళ్ళనే కాంటాక్ట్ చేయాలి. ఓకేనండి. అట్లాగే ఛాంబర్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉంటే ఛాంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఛాంబర్లో కాంటాక్ట్ చేస్తే ఎవరిని కలవాలి ఏంటి అనేది వాళ్ళు డైరెక్ట్ చేస్తారు మీకు. ఓకేనా. 2 రాష్ట్రాలకి కూడా. సో అమిరాజ్ గారు మిగతా డీటెయిల్స్ ఆయన ఇస్తారు మీకు. తెలంగాణ గవర్నమెంట్ అవ్వండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్కైనా రిప్రజెంటేషన్ అనేది తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జరుగుతుంది. అట్లాగే మా రిప్రజెంటేషన్ అన్నింటిలో కూడా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వారి ఏమున్నా కానీ మాలో ఒక భాగంగా రిప్రజెంట్ చేస్తాం. అట్లాగే లాస్ట్ టైం బాబు గారు ఉన్నప్పుడు చేసాము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేసాము, మళ్ళీ ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి బాబు గారు అట్లాగే బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాబట్టి సినిమా వర్కర్స్ కానీ సినిమాకి సంబంధించిన చాలా పథకాలు వాళ్ళకి బాగా తెలుసు. సో ఈసారి మళ్ళీ త్వరలోనే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు వైజాగ్ చిత్తూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ అంటే స్టూడియోలు అని అడగబోతున్నాం. ఎందుకంటే వైజాగ్ అయితే కనుక మీకు కలకటాను ఒరిస్సా కలిసి వస్తుంది, మనకి చిత్తూరు అయితే మెడ్రాసు బెంగళూరు కలిసి వస్తుంది. సో ఈ రకంగా అని ఒక చోట కాకుండా 2 చోట్లుగా వెసులుబాటు అడగబోతున్నాం మేము. సో వన్స్ అది వస్తే కనుక డెఫినెట్గా వర్క్ ఫోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలామంది అమిరాజ్ గారు చెప్పినట్టు చాలా ప్యాషన్తో చాలామంది ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది వెసులుబాటు అవుతుంది. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ఆల్రెడీ చెప్పాను మీకు నేను. అమిరాజ్ గారు చెప్పినట్టు ఏంటంటే, మేము జనంగా ఒక కార్డు ఏమైనా తీసేసుకుని కార్డు రాగానే నాకు పని వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. అట్లా కార్డు తీసుకున్నంత మాత్రమే పని రాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు కానీ డైరెక్టర్ అనేవాడు కానీ వర్క్ వచ్చిన వాడినే ప్రిఫర్ చేస్తారు. ఊనే డబ్బుతో కార్డు కొనుక్కుని మాకు వర్క్ వచ్చేస్తుంది అనుకుంటే మటుకు రాదు. సో అందుకనే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం ఏంటంటే, మీకు క్లియర్గా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే రేపు పొద్దున వర్క్ నేర్చుకోవడం కానీ 2-3 సినిమాలు పని చేయడం కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మటుకు కౌంట్ అవుతుంది ఏ శాఖకైనా కానీ. సో ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకుని ఎవరు చెప్పిన మాటలు నమ్మద్దని, మోసపోతుందని మళ్ళీ ఒకసారి మీ అందరూ మనవి చేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు భరత్ భూషణ్ గారు ప్రెసిడెంట్ గారు అన్నది ఇండస్ట్రీకి మదర్ సంస్థ అండి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది ఇండస్ట్రీకి మదర్ లాంటిది. దాని కింద అనుసంధానంగా ఉన్నవే ఈ ఫెడరేషన్లు ఇవన్నీ. ఇక ముందు ఏ కార్యక్రమాలు జరిగినా మా ఫిలిం ఛాంబర్ సంపూర్ణ మద్దతు ఈ తెలుగు డిజిటల్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వాళ్ళకే ఉంటుంది, కానీ కొత్తగా వస్తున్న ఈ సంస్థలకు కానీ దేనికి ఉండదు. అలాగే మా ఛాంబర్ తరఫున కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఒక 1 or 2 months వాటిని క్లియర్గా చెప్తాం. ఆ ప్రపోజల్స్ ప్రకారం ఇందులో ఆథరైజ్డ్ బాడీ అయిన ఈ ఫెడరేషన్ మెంబర్లతోనే మేము ట్రావెల్ చేస్తాం. మా పూర్తి సహకారం కానీ ముందు జరిగిపోయే మా కార్యక్రమాల్లో వీళ్ళే భాగస్వాములుగా ఉంటారు. కొత్తగా వచ్చే ఏ సంస్థకు కానీ ఆల్రెడీ ఉండి రకరకాల యాక్టివిటీ చేస్తున్న ఆ అన్అఫీషియల్ సంస్థలతో మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఏదన్నా ఇదే మాకు ఫెడరేషనే ఫైనల్. మాకు వీళ్ళతోనే మేము ఫ్యూచర్లో ట్రావెల్ చేస్తాం. అది చెప్పడానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు అధ్యక్షులు భరతభూషణ్ గారికి మరియు దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే మా అనుపమ రెడ్డి గారికి, రామశివరావు గారికి, రాంప్రసాద్ గారికి, మా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శంకర్ గారికి, మన రామసుబ్బారెడ్డి గారికి, బాపిరాజు గారికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి వచ్చిన వారందరికీ, హైదరాబాద్ నుంచి నా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా ఈ ఫెడరేషన్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ 1986లో హైదరాబాద్లో స్థాపించబడిందండి. దాదాపు 38 సంవత్సరాలు కావస్తుంది. ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
వారికి అనుబంధ సంస్థ అండి. వారితో కలిసి పనిచేయాల్సిన ఫెడరేషన్ మరియు 24 క్రాఫ్ట్ల అనుబంధ సంఘాలండి. వారందరూ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పనిచేయాలండి. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అట్లాగే హైపెక్ ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్, ఇది ఈ సంస్థ ఇండియా వైజ్ ఉందండి. హైదరాబాదు మెయిన్గా ఉందండి. అట్లాగే ముంబై, కలకత్తా, చెన్నై, కర్ణాటక, కేరళ 6 చోట్ల ఉందండి. ఈ కాన్ఫెడరేషన్తో మమేకమై పనిచేస్తున్న అనుబంధ సంస్థ ఫెడరేషన్ అండి. ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అట్లాగే హైపెక్ ఈ రెండు కలిపి పనిచేస్తుందండి. ఏ సంఘాన్నైనా ఏ ఫెడరేషన్ అయినా కూడా ఈ హైపెక్ గుర్తించిన వాటిలోనే కార్మికులందరూ పనిచేస్తూ ఉంటారండి. దాదాపుగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్మిక సంఘాలు, అదే యూనియన్స్, కార్మిక సంఘాలు మీన్స్ మన సినిమాకి సంబంధించిన యూనియన్స్ చాలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా వివిధ జిల్లాల్లో కానివ్వండి వివిధ చోట్ల రిజిస్ట్రేషన్ చేసి మేము మెంబర్షిప్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న యువత సినిమా మీద ప్యాషన్తో చాలామంది ఉంటారండి. ఆర్టిస్టులుగా ఉంటారు, టెక్నీషియన్స్గా ఉంటారు, వివిధ రంగాల్లో 24 క్రాఫ్ట్లోనే కాకుండా రకరకాలుగా ఉంటారు. మీకు సొసైటీ వస్తుంది, ఆ సంఘంలో మీకు మెంబర్షిప్ ఇస్తాం. తెలియదు కదండి సినిమా మీద ప్యాషన్తో మేమందరం ఇండస్ట్రీకి 36 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళే. ఏదైనా కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా కానీ ముఖ్యంగా 24 క్రాఫ్ట్లు అంటే టెక్నీషియన్స్గా పనిచేయాలనుకున్న వారు ఆ యొక్క అది ఏ విధమైన డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్, ప్రొడక్షన్, మేనేజర్స్, అట్లాగే మేకప్, కెమెరా, డైరెక్షన్, రకరకాలు 24 రంగాల్లో 24 శాఖల్లో దేంట్లోకి ఇంట్రెస్ట్ ఉన్న వారైనా కూడా యువతని ఆకట్టుకుంటున్నారు. సినిమా అంటే ప్యాషన్ కాబట్టి అందరూ వస్తారండి, ఇంట్రెస్ట్గా వస్తారు, ఆర్టిస్టులుగా వస్తారు, టెక్నీషియన్స్గా వస్తారు. వారందరూ కూడా ఫెడరేషన్ సంప్రదించవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇది మీరు ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ సభాముఖంగా అప్లై చేస్తున్నామండి, తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో పెట్టిన ఈ ప్రెస్ మీట్కి అర్థం అదేనండి. ఇవన్నీ కూడా ఈ పుట్టుకొడుకుల్లా పుట్టుకొచ్చే వాటికి ఎవరు కూడా డబ్బు పోగొట్టుకోవద్దని, అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్నవారు తెలుగు ఫిలిం ఫెడరేషన్ని సంప్రదించవలసిందిగా విజయవాడలో స్థాపించారండి, ఆఫీస్ ఉంది. అట్లాగే వైజాగ్లో కూడా రాబోయే 1 నెల 2 నెలల్లో అక్కడ కూడా మనం ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాము. అక్కడ కూడా ఇట్లాగే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఛాంబర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అక్కడ కూడా తెలియజేస్తామండి. ఈ డబ్బు దుర్వినియోగం అవుతుంది. అట్లాగే పనిచేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఇండస్ట్రీకి రావాలనుకున్న వారు ఒక సినిమా, 2 సినిమాలు, 2 years 1 year అప్రెంటిస్గా పనిచేసిన తర్వాత 24 శాఖల్లోకి తీసుకుంటారండి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పని చేయాలండి, పని రావాలండి. మెంబర్షిప్ తీసుకుని పనిలోకి వెళ్ళిపోవాలనేది తప్పండి. అది తెలియక అందరూ డబ్బు కడుతున్నారు. డబ్బు కట్టొచ్చండి. అది ఈ గుర్తించబడిన ఫెడరేషన్ కానీ ఫెడరేషన్ ద్వారా ఉన్న 24 సంఘాల్లోనే ఇవ్వాలి తప్ప బయట పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన వారికి ఎవరికి డబ్బు ఇచ్చినా ఆ డబ్బు పోతుందండి, మన సినిమాలోకి రాలేదు. సినిమా మీద మక్కువతో ప్యాషన్తో ఉన్న ప్రతి యువత, రాబోయే యువతరం ఎవరుంటే వారికి ఈ ఫెడరేషన్ అండగా ఉంటుందండి. అట్లాగే 24 శాఖలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్లో కూడా అనుబంధ సంస్థలు ఉన్నాయండి. విజయవాడలో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. ఈ గుర్తించబడిన ఫెడరేషన్ ద్వారా 24 సంఘాల ద్వారానే రావాలి తప్ప డబ్బు పోగొట్టుకుని మోసపోవద్దని ఈ సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ విజయవాడ ఆఫీసు, వైజాగ్ ఆఫీసుది 1 నెలలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎక్కడ కాంటాక్ట్ చేయాలి, ఇక్కడ ఒక మేనేజరు, ఆఫీసు అంతా ఉంటుందండి. ఇది కళలండి, ఎవరి చేతిలో ఉండదు. ఎవరిష్టం వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మోసపోరాదు, మోసగించబడరాదు. అది మా ఉద్దేశం అండి. మా అనుభవంతో చెప్తున్నాము. పెద్దలందరూ ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి అందరూ కూడా వచ్చున్నారు. వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, చిత్తూరు నుంచి, చెన్నై నుంచి కూడా వచ్చున్నారు. దీని మీద ఫెడరేషన్ సెక్రటరీగా ఈ వివరణ ఇస్తున్నానండి. దయచేసి మీరు మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రెస్ మీట్కి మా అధ్యక్షులు అనిల్ గారు రావాలి. వారి ఇంట్లో వారి తమ్ముని కుమార్తె నిశ్చయితాంబూలం కావడం ఈరోజే జరుగుతుంది కాబట్టి వారు అందుబాటులోకి రాలేకపోయారు. మీ ద్వారా తెలియజేయమన్నారు. థ్యాంక్ యూ. మన మంది సినిమా మీద ఆకర్షణ ఉంటుంది. సినిమాలో ఏదో అసోసియేషన్ జారితే ఇక్కడ ఏదో సైట్లు ఇస్తారంట, లేకపోతే ఇస్తారంటే ఒక తెలియక పాప అమాయకత్వంతో మెంబర్షిప్లను డ్రైవ్ చేస్తున్న వాళ్ళ వల్ల పడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత మాకు ఎలా చేశారని మళ్ళీ మా దగ్గరికి వస్తాయి. ఈ పంచాయతీలు మా అసోసియేషన్లుగా వస్తారు. సో వాళ్ళు మోసపోకూడదని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది
ప్రముఖుల పేర్లు కూడా వాళ్ళు రెఫరెన్స్గా ఇస్తున్నారు. కొంతమంది డైరెక్టర్ల పేర్లు ఇస్తున్నారు. ఆ డైరెక్టర్లకు ఫోన్ చేసి చెప్పాం, మీ పేర్లు ఉపయోగించుకున్నారు చూడండి, వాళ్ళు ఇదేదో బిజినెస్లా చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఎక్కడో ఆశ ఉందనుకుంటా, వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ గవర్నమెంట్కి కానీ అక్కడ తెలంగాణ గవర్నమెంట్కి కానీ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటే ఉంది, అది హైదరాబాద్లో ఉంది. ఒకప్పుడు మద్రాసులో ఉండేది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వచ్చిన తర్వాత చాలా కాలానికి మనం సొంత రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్నప్పుడు హైదరాబాద్లో మన తెలుగు సినిమా పరిశ్రమ అక్కడ అభివృద్ధి చేసుకోవాలని గవర్నమెంట్ సపోర్ట్ చేయటం వల్ల హైదరాబాద్లో స్థిరపడింది. తర్వాత రాజకీయ కారణాల వల్ల 2 స్టేట్లుగా ఏర్పడింది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే ఉంది తెలుగు భాషా ప్రయుక్తంగా. మన అమిరాజ్ గారు చెప్పినట్టు మన ఇండియాలో కాన్ఫెడరేషన్ ఒకటి ఉంది. ఆ కాన్ఫెడరేషన్లో 6 ఫెడరేషన్లు ఉంటాయి. అందులో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కే గుర్తింపు ఉంది. అలాగే పెప్సీ, మెడ్రాస్ నుంచి పెప్సీ అనే సంస్థకు ఉంది. అలాగే కేరళ నుంచి ఫెఫ్కాన్ ఉంది. అలాగే కర్ణాటక నుంచి కర్ణాటక ఫిలిం ఫెడరేషన్కి ఉంది. అలాగే అసలు హిందీ ఫీల్డ్ అనేది మహారాష్ట్ర గడ్డ మీద ఉంది, మరాఠీ మాట్లాడే భాష మీద. అక్కడ గుజరాతీ, పంజాబీ, మరాఠీ అవన్నీ కూడా వెస్ట్రన్ ఫెడరేషన్లో ఉంటాయి. అలాగే ఈస్టర్న్ ఫెడరేషన్లో ఉన్న కలకటాలో ఉన్న ఫెడరేషన్లో భోజ్పురి కానీ, అస్సామీ కానీ, మణిపురి కానీ, బెంగాలీ కానీ, అవన్నీ ఒరిస్సా కానీ అవన్నీ ఆ ఫెడరేషన్ ఉంటాయి. ఈ 6 ఫెడరేషన్లో ఉన్న కార్మిక సంఘాలకే గుర్తింపు ఉంది. రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా పాలసీ ఏమైనా వచ్చి ఏమన్నా కార్మికులు హెల్ప్ చేయాలనుకున్నా, తర్వాత ఆయా స్టేట్ గవర్నమెంట్లు హెల్ప్ చేయాలనుకున్నా ఈ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఉండదు తప్ప అనవసరంగా వేరే ప్రాంతాల వారీగా పెట్టే ఫెడరేషన్లు నమ్మకండి, వాటికి గుర్తింపు ఉండదు. కాన్ఫెడరేషన్ల గుర్తింపు ఇవ్వదు వాటికి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా ఇండస్ట్రీకి ఏమైనా చేయాలని కూడా ఇండస్ట్రీ పీపుల్ని ఎవరిని పిలుస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్లో తెలుసు, అక్కడున్న పెద్దల్ని అక్కడున్న సంఘాల ప్రతినిధుల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏం చేయాలనేది వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో చేస్తారు. అలా అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా అలాగే చేయబోతుంది. సో మీరు అనవసరంగా అమాయకత్వంతో ట్రాప్లో పడకండి. ఇక్కడ చాలా పుట్టగొడుగుల్లాగా ఆ ఛాంబర్ అని పేరు పెడతారు, ఛాంబర్లో కార్మికులు ఆర్టిస్టులు కూడా చేర్చుకుంటారు. విచిత్రం, అలా ఛాంబర్లో ఆర్టిస్టులే ఉండరు. ఛాంబర్లో ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టారు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే ఉంటారు. అది ఛాంబర్. ఇక్కడ ఛాంబర్ అని పేరు పెట్టి ఆర్టిస్టులు, డైరెక్టర్లు అందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళకు మళ్ళీ ఫీజు స్ట్రక్చరు, వాళ్ళ మీద కేసులన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అయినా ఇంకా మోసపోతున్నారు. దయచేసి ఇక్కడి నుంచి మోసపోకండి. ఇలా మోసపోయే వాళ్ళ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీటు. ఆల్రెడీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అనేది మొన్న విజయవాడలో స్టార్ట్ అయింది. అలాగే ఫిలిం ఛాంబర్ అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలుగు ఫిలిం ఛాంబర్ వైజాగ్లోను, విజయవాడలోను, తిరుపతిలోను ఆల్రెడీ వాటి కార్యాలయాలు, రూమ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ తోటి ఉన్న ఛాంబర్ ఉంది. అలాంటి తెలుగు ఫిలిం ఛాంబర్ తోటే తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడూ అనుసంధానమే పనిచేస్తూ ఉంటుంది. సో దయచేసి ఎవరో మోసపోకండి. తెలుగు స్టేట్లో ఉన్న 2 గవర్నమెంట్లకి తెలుసు హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉందని. వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ప్రతినిధి పిలిచే వాళ్ళు చర్చిస్తారు.